భాగానికి వద్దాము. అంతకుముందు 17వ తారీఖు అనుకుంటాను, అదే డేట్ చూస్తా ఉన్నా. 24వ తారీఖున కొద్ది మందిమే కనెక్ట్ అయ్యాము. కొన్ని విషయాలు అందరం కలిసి వాక్యాన్ని పంచుకున్నాం. ఆ తర్వాత అంతకుముందు వారంలో ఆగరును గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. దాన్ని కంటిన్యూషన్ గా ఈ వారం కూడా కొన్ని వచనాలు మిగిలిపోయినాయి. 16వ అధ్యాయంలో 16 వచనాలు ఉన్నాయి. అందులో 10 వచనాలు పోయినసారి మనం ధ్యానం చేసుకున్నాం. ఈ ధ్యానం చేస్తున్న ఈ భాగంలో కొన్ని వచనాలు చదివి మనము ముందుకు సాగిపోదాము. 10వ వచనంలో నేనే చదువుతాను. మరియు యెహోవా దూత నీ సంతానమును అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని చెప్పాను. మరియు యెహోవా దూత నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయిలని పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతిలో అతనికి విరోధముగా ఉండును. అతడు తన అందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకునేను. 13 వచనాలు చదువుకున్నాం. మనకు సమయం ఉంటే ఇంకా దాన్ని కంటిన్యూ చేద్దాం. కృప కలిగిన తండ్రి, స్తోత్రాలు వందనాలు నైనా. ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం. బలహీనులమైన మేము నాయన మీ వాక్యాన్ని ధ్యానించటలో తగిన ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఏమీ చేత కాదు గొప్ప శక్తివంతమైన మీ మాటలు, మర్మంతో కూడిన మీ మాటలను వివరించి చెప్పడానికి నాకు శక్తి లేదు. అయినా మీ సులువు చాటును మరుగుపరచండి. శ్రేష్టమైన మాటలు నా నోటికి అందించండి. రావాల్సిన బిడ్డలను కూడా సకాలానికి నడిపించండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని మేము మీ సన్నిధిలో గడిపే అనుభవానికి మమ్మల్ని నడిపించండి నాయన. ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా నియామక కూడికలకు మేము హాజరైన ఆ గొప్ప దీవెనకు పాత్రలుగా ఉండున్నట్లుగా చేయండి. ఆ దినము బహు సమీపంగా ఉంది ప్రభా. అయినా మాకు ఇచ్చినటువంటి కూడుకునవలసినటువంటి సమయాలు నైనా ఎన్నో ఉంటున్నాయి వారంలో. అన్నిటికీ మేము వెళ్ళలేకపోతున్నాం కనుక మీ సన్నిధిలోనైనా జూమ్లో కనెక్ట్ కావడానికి వీళ్ళందరికీ మంచి మనసును పుట్టించండి. చెప్పే వాక్య భాగంలోనైనా ఎంతో ధ్యానం చేసుకొని ఆ వాక్యాన్ని వివరించినప్పుడు నైనా వాటి యందు మనస్సు లగ్నం ఉంచి అయినా మాటల మీద జాగ్రత్త కలిగి మా జీవితాలను సరిచేసుకోవడానికి, మా జీవితాలలో అన్వయించుకోవడానికి, మాకిచ్చే పాఠాలు మేము నేర్చుకొని భవిష్యత్తులోనైనా నీకు నమ్మకమైన బిడ్డలంగా, నీకు మంచి వారంగా, రాకడను ఎదుర్కొనేటువంటి విశ్వాసం కలిగినటువంటి పరిశుద్ధులంగా జీవించడానికి నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. పనుల మీద అటు ఇటు వెళ్ళిన పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటి దగ్గర ఉన్నటువంటి బిడ్డలు తప్పనిసరిగా జూమ్ కనెక్ట్ కావడానికి, ఓపెన్ చేసుకోవడానికి సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. కృప చూపండి. మరి ఈ రాత్రి సమయంలో జేమీ ప్రయాణంలో ఉందేమో, మరి చేరి మరి ఇంటికి వచ్చిందేమో తెలియదు. మరి మంచి ప్రయాణాలు బిడ్డకి ఇచ్చినైనా మాతో కలిసి అందరం రేపటి ఆరాధనలో మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చి సిద్ధపరిచి బిడ్డ యొక్క క్షేమ సమాచారాలు విని తెలుసుకోగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి. ఈ మంచి సమయం నాకు తీసుకుని వచ్చారు. ఆఖరి జీవితంలో నుంచి కొన్ని పాఠాలు కొద్ది మాత్రమే ఆమెను గురించి వ్రాయబడి ఉన్నాయి. కానీ అందులో శ్రేష్టమైన ఒక విశ్వాసికి కావలసినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. వాటి ద్వారా మేము మేలు పొందమని, మాతో ఉండమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇక్కడ పోయినసారి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నామమ్మా. 1వ వచనం నుంచి 9 వచనాల వరకు మనము చదువుకున్నాం. అది మళ్ళా నేనేమి చెప్పను, కానీ కొంచెం ఒక 4 పాయింట్లు మాత్రం ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పాయింట్ ని జ్ఞాపకం చేస్తాయి. ఎందుకంటే 2 వారాలు అయిపోయింది.
మరి ఈ సమయము మనకు చాలా మర్చిపోతాం. మరి చాలా కొద్ది మంది ఆ వారంలో కూడా కనెక్ట్ అయ్యారు. మరి ఎందుకో చాలా మంది తగ్గిపోయినారు. ఆ సిస్టర్స్ మీటింగ్ వాక్య కూడికి రావడము. అయినా వారి వారి పనులు ఎలా ఉంటాయో అని మనం విమర్శించడానికి కాదు ఇది సమయము. వాక్యాన్ని దొరికిన కాలంలో మనం దాన్ని వెతుక్కొని మన దగ్గరకు వాక్యం వచ్చినప్పుడు, మన ఇంటికి వాక్యం వచ్చినప్పుడు దానిని వాక్యాన్ని విని శ్రద్ధగా ఆలకించడం మన సహవాస కూడిక. ఇది వాక్యాన్ని వింటాము, ఎంతో వింటాం, కానీ సహవాసం చేసే కూడిక కూడా ఇది మనకు సోదరులకి జ్ఞాపకం పెట్టుకోండి. హాగర్ను గురించి మనం చూసినప్పుడు హాగరు పేరుకు అర్థము యాత్రికురాలు, సంచరించేది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆగరు ఐగుప్తురాలు, అంటే ఆదికాండం 12వ అధ్యాయం 16 వచనాలలో 10 వచనాలలో ఉంది. ఆగరు అది అబ్రహాము శారా కరువు కలిగినప్పుడు ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ ఆమె పరిస్థితులన్నీ కొంచెం తారుమారు కావడం, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫరో రాజు కొన్ని దాసీలను, కొన్ని కానుకలను, అడవి గాడిదలను, ఆడుగాడిదలను, ఒంటెలను, కొన్ని వస్తువులను ఆయనకు శ్రేష్టమైనవి ఇచ్చి ఆయన్ని పంపించాడు. వాళ్ళల్లో ఈ ఆగరు కూడా వచ్చిందని మన భక్తుల యొక్క ఆలోచన. కాబట్టి ఈమె ఐగుప్తీయులు, అక్కడే మనం చదువుకున్న మొట్టమొదటి వచనములో ఐగుప్తీయురాలైన ఆగరు దాసి ఒకరు శారై కుండెను అని మనం మొదటి వచనంలో 16 అధ్యాయంలో చదువుతాం. కాబట్టి ఆగరు ఐగుప్తీయురాలు. మరి అబ్రహాము శారాయి ఎవరంటే హెబ్రీయులు. 14వ అధ్యాయము ఆదికాండంలోనే 13వ వచనంలో ఉంది. హెబ్రీయుడైన ఆ మనుష్యుడని సొదొమ గొమొర్రా పట్టణాలకు యుద్ధానికి వచ్చి వెళ్ళేటప్పుడు ఆ సందర్భంలో అబ్రహాము యొక్క వంశాన్ని గురించి, ఆయన ఎవరు ఏంటి అనేది తెలియపరచబడింది. అదే అయినా అబ్రహాము హెబ్రీయులు. ఈ హెబ్రీయుల దగ్గర ఐగుప్తీయులు దాసులుగా ఉన్నారంట. అసలు మామూలుగా ఐగుప్తీయుల దగ్గర దాసులుగా ఉండింది మన ఇశ్రాయేలీలు నిర్గమకాండంలోకి వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ప్రారంభంలో మనం అబ్రహాము కుటుంబంలో ఐగుప్తీయురాలైన దాసి హాగరు ఉంది. అది ఇప్పుడు మన పాఠం. ఆమె హాగరు చరిత్రని మనం బైబిల్లో చూసినప్పుడు చాలా తక్కువ ఆమెను గురించి వ్రాయబడింది. కానీ ఇందులో హాగరు విశ్వాసం ఏంటి, లేకపోతే శారయి విశ్వాసం, యజమానురాలు దాసురాలు, వాళ్ళిద్దరూ శారయి యజమానురాలు, హాగరు దాసురాలు. కాబట్టి వీళ్ళిద్దరూ మనము ఆ విశ్వాస ఆ క్రమాన్ని మనం చూస్తే అబ్రహామును కూడా కలుపుతాం ఇక్కడ. అబ్రహాము శారా ఒక హెబ్రీస్ భార్యాభర్తలు, వాళ్ళిద్దరు దేవుని బిడ్డలుగా ఉన్నారు. మనం పేరు పెట్టి పిలిచాడు 12వ అధ్యాయంలో అబ్రహాము. దేవుడు ఏర్పరచుకున్నవాడు, అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. 7 వాగ్దానాలు ధ్యానం చేసాం మనం. కాబట్టి ఆ సందర్భంలో ఆ హెబ్రీయుల కుటుంబంలో హాగరు ఉన్నప్పుడు వీరి యొక్క విశ్వాసము ఆమె గమనిస్తూ ఉండాలి కదా. మన దగ్గర కూడా మన దాసులు, మన పనివారు కానీ, మన బంధువులు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ మన ఇంట్లో ఉన్నప్పుడు, మనతో కలిసి జీవించేటప్పుడు, మన సహవాసంలో వారు ఉన్నప్పుడు మన ప్రవర్తనని, మన విశ్వాసాన్ని గమనించే వాళ్ళుగా ఉంటారు. అవును, మన కుటుంబ జీవితంలో మనం మన ప్రవర్తన, మన మాట తీరు, మన విశ్వాసము ఇవి ఎలా ఉన్నాయో అని ప్రతిదీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మనం పాడే పాట కావచ్చు, చేసే ప్రార్థనలు కావచ్చు, ఏ సమయంలో ప్రార్థన చేసుకుంటాం, ఏ సమయంలో పాట పాడతాం, మన ప్రవర్తన ఏంటి, ఇవన్నీ పక్కింటి వారికో మన బంధువులకు అందరికీ తెలుస్తూ ఉంటాయి. అట్లనే అబ్రహాము ఈ శారాయి కూడా వీరి యొక్క ప్రవర్తనని ఈ హాగరు గమనిస్తూ ఉంది. గమనించే ఈ సమయంలో ఒక భక్తుడు అంటారు, వారి విశ్వాసము మామూలు క్రైస్తవ జీవితంలో విశ్వాసుల పట్టికలో గొప్ప అదే ఎవరున్నారంటే అవిశ్వాసులు ఉన్నారంట. 4 రకాలుగా ఉన్నారని భక్తులు అంటారు. అవిశ్వాసులుగా ఉన్నారంట, అల్ప విశ్వాసులుగా ఉన్నారంట,
మరి విశ్వాసులుగా ఉన్నారంట, గొప్ప విశ్వాసులుగా ఉన్నారంట భక్తులు. వాళ్ళల్లో ఈ అబ్రహాము శారా కూడా అవిశ్వాసులుగా ఉన్నారని ఒక భక్తుడు వ్రాస్తాడు. అవిశ్వాసులుగా ఉన్నారంట. అల్ప విశ్వాసము మరి కొంతమందిని గురించి వ్రాయబడింది, అల్ప విశ్వాసులారా అని శిష్యుల గురించి యేసు ప్రభువు రాశాడు. కానీ వీరిద్దరి జీవితంలో అవిశ్వాసులుగా వ్రాయబడ్డారు. మరి మనము, నాకు అది ఆ మాట అనడానికి నేను తగిన దాన్ని కాదు. మరొక గ్రంథకర్త ఇలాగూ రాశాడు, వారు అవిశ్వాసం వలన హాగరును ఆయన దగ్గరకు పంపించారనే మాట మీద నేను ఆ మాట అంటున్నాను. నేను వారి విశ్వాసాన్ని గురించి చెప్పే అంత అర్హత నాకు లేదు. కాబట్టి ఆ అవిశ్వాసం వలన కొన్ని శ్రమలు వాళ్ళు తెచ్చుకున్నారు, కొన్ని దుఃఖాలు తెచ్చారు. దేవుని చిత్తానికి, దేవుని మాటకు వారు విధేయత చూపి, దేవుని మాట మీద లక్ష్యం ఉంచి, దేవుని మాట మీద నమ్మకం ఉంచి వారు కనిపెట్టుకుని ఉంటే, దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని ఉంటే ఈ సమస్య వచ్చిండేది కాదు. వారిని గురించి ఈ మాట కూడా గ్రంథంలో రాయబడి ఉండదు. కాబట్టి ఎందుకు ఇలాంటివి వస్తుంటాయి? మన దైనందిన జీవితంలో కూడా ఎన్నో సార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మన ఇష్ట ప్రకారంగా మనం వెళ్తా ఉంటాం. అది వీరు ఆ తర్వాత గొప్ప విశ్వాసులుగా, విశ్వాస కుటుంబానికి చెందిన వారుగా, విశ్వాసులకు తల్లిగా, తండ్రిగా అబ్రహాము శారాయి తీర్చబడ్డారు. మొదట బలహీనమైనటువంటి విశ్వాసంలోనే ఉన్నారు, అవిశ్వాసంలోనే ఉన్నారు. తర్వాత ఈ కార్యాలు జరిగిన తర్వాత వారు గొప్ప విశ్వాసులుగా అయ్యారు. విశ్వాసులకు తండ్రిగా, శారాకి పిల్లలుగా మనం చేయబడ్డాం. ఈ రెండు అనుభవాలు వారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో ఎంతో చాలా ప్రాముఖ్యమైనవి. ఆ తర్వాత వారు అబ్రహాముని బయటికి పిలిచి, దేవుని దూత ఆకాశం వైపు చూచి నక్షత్రాలు లెక్కించమని, నీకంతగా నేను ఆశీర్వదిస్తాను నీ సంతానాన్ని చెప్పినప్పుడు ఆ మాట మీద వారు నమ్మకం పెట్టుకోలేదు, లక్ష్యం ఉంచలేదు. అప్పటికే 80 సంవత్సరాల వయసు వచ్చిందేమో అబ్రహాముకి. అవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, 16వ అధ్యాయం ఆఖరి వచనాలు. కాబట్టి ఇప్పుడు కొంత తొట్టుపాటు వారి యొక్క విశ్వాసంలో జరిగింది. అందుకని ఈమె కనిపిస్తా ఉంది శారాయికి. అబ్రహాంకేమో ఆకాశ నక్షత్రాలను చూడమని చెప్తే అవి చూస్తున్నాడు ఆయన. ఈ శారా మాత్రమేమో నా వయసును బట్టి, ఆయన వృద్ధాప్యాన్ని బట్టి ఇక పిల్లలు పుట్టరేమో, ఈ ఆస్తికంతా ఎవరు కర్తలు అవుతారు, కాబట్టి నా దాసితో పొమ్ము అని. అప్పటికి ఈ అబ్రహాము శారా వచ్చి కనాను దేశంలో 10 సంవత్సరాలు నివాసం ఉన్నారంట. ఈ 10 సంవత్సరాలు నివాసం ఉంచినప్పుడు వారి ఆచార వ్యవహారాలన్నీ నేర్చుకున్నారంట. వారి ఆచార వ్యవహారాలు, వారికి ఒకరికి పిల్లలు లేకపోతే మరొకరిని పంపడం, ఇది ఇశ్రాయేలు జనాంగంలో కూడా ఉంది. తామారు విషయంలో కూడా యోధా అలాగే చేశాడు కదమ్మా. 38వ అధ్యాయంలో ఆదికాండంలో ఉంది, ఆ భాగం అంతా అక్కడ ఉంది. ఒక కుమారుడు చనిపోయాడు, రెండవ కుమారుని ఇచ్చాడు, రెండో వాడు కూడా చనిపోయాడు, మూడో వాడిని ఇచ్చేటప్పటికి ఇక మూడో వాడు కూడా ఎలాగ చనిపోతాడని ఆ కుమారుని ఇవ్వలేదు. అప్పుడు జరిగిన పరిస్థితులన్నీ మనకు తెలుసు. కాబట్టి అది ఈ ఇశ్రాయేలుల ఆచారంలో కూడా ఉంది. కానీ అక్కడ ఆచారాలు మరి ఎలా ఉన్నాయి? ఎవరినైనా కూడా చేయొచ్చు అని అనుకున్నదేమో. నా దాసితో పొమ్ము అని అబ్రహాం చెప్పింది. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఇక్కడ వారు అనుసరించలేకపోయారు, ఆ వాగ్దానాన్ని నమ్మలేకపోయారు, ఆ వాగ్దానాన్ని వాళ్ళు సొంతం చేసుకోలేకపోయారు. కాబట్టి ఆగరు కనిపిస్తా ఉంది. ఆగరును చూచింది శారయ్. దేవుడు ఆకాశం తట్టు చూడమని, అక్కడ నక్షత్రాలని నీకు శక్తిమైతే లెక్కించమని చెప్తే ఈమెకు ఆగరు కనిపిస్తుంది, ఆగరును చూస్తుంది. ఈ ఇద్దరికి, అబ్రహాముకి ఆగరును జత చేసింది. కాబట్టి దేవుడు కూడా చూశాడు, ఎందుకింత అపనమ్మకం కలిగింది, ఎందుకింత అవిశ్వాసపడ్డారు వీళ్ళిద్దరు అనుకున్నాడో ఏమో. ఆమె గర్భాన్ని తెరిచాడు, ఆమె గర్భవతి అయింది. ఈ మాట, ఈ శారయ్య చెప్పిన మాటని, ఆ ప్రోత్సాహకరమైన మాటని భర్త కాదని అనవలసింది. చాలా మంది అంటున్నారు, కానీ అది దేవుని చిత్తమైందేమో. నేను అది కూడా ఒక
ఒక గొప్ప విశ్వాసికి బైబిల్లో ఉన్నటువంటి భక్తులను గురించి ఒక చిన్న మాట అనాలన్నా కూడా మనకు హృదయం, మనకు భయము. ఎందుకంటే మన విశ్వాసం ఎంత, మన బలహీనతలు ఎంత, మన యొక్క పరిస్థితి ఏంటి దేవుని విషయాలలో, వారిని గురించి గ్రంథస్థంలో ఒక పేజీల్లో కొన్ని చరిత్రలో రాయబడి ఉంది. దగ్గర దగ్గర ఇంచుమించుగా 4000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఈ భాగాలను ఈనాటికి మనం ధ్యానం చేసుకుంటున్నామంటే పరిశుద్ధాత్ముడు వారి యొక్క జీవితాల్లో ఉంచిన శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందుకని మనం వారిని గురించి, వారికి ఉన్నటువంటి బలహీనతల గురించి మనం చెప్పుకోకూడదు. కానీ కొన్ని సందర్భాలు బట్టి ఆ తొందరపాటు వల్ల కొన్ని వాళ్ళు నష్టాలు తెచ్చుకున్నారు. అవి కూడా మనకు ఒక పాఠమే. మనము కూడా ఎన్నో విషయాల్లో మనం తగ్గిపోతా ఉన్నాం. ఎన్నో విషయాలు ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మనమే అనుకున్నప్పుడు, అత్యధికములైన వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం వాటిని నమ్మి మనము వాటిని సొంతం చేసుకోవాలా. లేకపోతే యేసుప్రభు మన దేవుడు ఆఖరణ ప్రశ్నించాడు, హవ్వను ప్రశ్నించాడు ప్రారంభంలో. ఇటువంటి ఆ ప్రశ్నలు మన బైబిల్ గ్రంథంలో 3000 పైగా ఉన్నాయంట ప్రశ్నలు. వాటిని ధ్యానం చేయడానికి కూడా చాలదంట. ఈ హాగరుకు మాత్రం 2 ప్రశ్నలు దేవుడు వేసినట్టుగా ఉన్నాడు. అవ్వకు కూడా వేశాడు. అవ్వను నువ్వు చేసిన పని ఏమిటి అని అవ్వను ప్రశ్నించాడు. ఆమెకు ఏమి చెప్పగలదు? ఆ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటిననేను అన్నది. ఏదో ఒక కారణం, వారు బలహీనపడడానికి, అవిశ్వాసపడడానికి, దేవుని మీద లక్ష్యం ఉంచకుండా ఉండడానికి ఏదో ఒక సాకుని చూపిస్తున్నారు. అట్లనే మన జీవితాల్లో కూడా దేవుడు మనల్ని ఒక చిన్న ప్రశ్నలు అడిగాడు అనుకోండి, వాటికి సమాధానం మనకేం వస్తుంది? అవును, ఇది తప్పైంది ప్రభువా క్షమించు అని మనం అనలేము. దీనివల్ల నేను ఇలాగ చేయలేకపోయాను, ఈ కారణాన్ని బట్టి నేను రాలేకపోయాను, లేకపోతే ఈ కారణాన్ని బట్టి నేను బైబిల్ చదువుకోలేకపోయాను, ఈ కారణాన్ని బట్టి నా విశ్వాసాన్ని నేను బలపరుచుకోలేకపోయాను. మనకు కారణాలు చాలా ఉంటాయి చెప్పడానికి. ఇలాంటి కారణాలతో ప్రభువుని మనము చేయలేము. కానీ మన విశ్వాసాన్ని సరిచేసుకోవాలి. ప్రభువా ఈ బలహీనత నాలో కలిగింది కనుక నన్ను క్షమించమని దేవుణ్ణి మనము అడుక్కోవాలి. అది మన విశ్వాస జీవితంలో ప్రతిసారి నన్ను నేను నీకు నీవు స్వపరీక్ష చేసుకోవాలా. నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉందేమో చూడు ప్రభువా, నూతనమైన మార్గములో నన్ను నడిపించని ప్రతి దినము, ప్రతి ఉదయ కాలమున ఆ మాటలు మనం పలకాలి. నీ గడప యొద్ద కాచుకొని మీ జ్ఞానవాక్కులు వినడానికి, మీ ఉపదేశాలు వినడానికి నాకు బుద్ధి పుట్టించుము అన్నాడు సామెతల గ్రంథంలో సొలొమోను. మనకు బుద్ధి కలగాలి. దేవుని మాటలు వినాలన్నా, దేవుని మాటల మీద లక్ష్యం ఉంచాలన్నా మనకు బుద్ధి కలగాలి. ఆ బుద్ధిని ఇచ్చేవాడు దేవుడే. కనుక అలాగూ మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం గడిపే సమయము అది ఎంతో దీవెనకరమైనది. ఇప్పుడు హాగరు దాసి, ఐగుప్తీయురాలు, ఇశ్రాయేలులకి మాత్రమే, అబ్రహాముకు మాత్రమే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనతోనే మాట్లాడుతున్నాడు. వారిని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరుచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారికి దేవుడుగా ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో హాగరు జీవితము అవిశ్వాసులమైన మనకు కూడా, అన్యులమైన మనకు కూడా ఒక పాఠం. దేవుడు అన్యులైనా, గ్రీసు దేశస్థులైనా, యూదులైనా అని కొరింథీ పత్రికలో రాయబడింది. అపోస్తుల కార్యంలో కూడా గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, యూదులంటే ఇశ్రాయేలీయులు. వారికి కానీ వీరికి కానీ దేవుడు తన శక్తిని బయలుపరిచాడు. ఆయన శిలువ కార్యాన్ని చేసి అందరినీ సమానంగా చేశాడు. యూదులని భేదం లేదు, గ్రీసు దేశస్థులని భేదం లేదు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉంది కదమ్మా. అందరూ ఒకటే. క్రీస్తు రక్తం చేత కడుగుబడిన వారందరూ కూడా ఆ సంఖ్యలో చేర్చబడ్డారు. కాబట్టి ఆ గొప్ప కృపకు మనము అతులమయ్యాం. అలాగే హాగరును కూడా ఆశీర్వదించాడు. ఆ అనాది కాలంలోను ధర్మశాస్త్రము వ్రాయబడక ముందే హాగరు యొక్క ప్రార్థన, హాగరు యొక్క కన్నీరు, హాగరు యొక్క భద్రత, హాగరు యొక్క క్షేమము దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఇంకా కూడా విశ్వాసాన్ని ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే ఓపిక అవసరమానే. ఓపికతో, నిరీక్షణతో దేవుని మాట కొరకు దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని మనం తీసుకోవడానికి ఓపిక అవసరమని.
విశ్వాసం కలిగి ఉండాలా, ఓపిక కలిగి ఉండాలా, నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండాలి. ఇది మనం విశ్వాస యొక్క పరిమాణం. మనకు విశ్వాసం ఉండాలి, ఓపిక ఉండాలి, నిరీక్షణతో కనిపెట్టుకుని ఉండాలి. దేవుని కార్యములు, ఆ నిర్ణయ కాలము దేవుడు ఎప్పుడు నిర్ణయించాడో ఆ కాలం వరకు ఆయన కొరకు ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. అనేక సార్లు మనం తొందరపడతాం. పిల్లలకు ఉద్యోగాల, పిల్లలకు వివాహాల, ఆర్థికమైన ఇబ్బందుల, కుటుంబ సమస్యల, ఈ ఎప్పుడు తీరుతాయి, ఎప్పుడు ఉంటాయి, కుటుంబంలో ఉన్నటువంటి అసమాధానమా, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి మనకు జీవితంలో. వాటన్నిటి విషయంలో ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టేది మనము నేర్చుకోవాలి. అలాగ ఓపికతో కనిపెట్టుకున్నందువల్ల అబ్రహాము శారయి ఒక శ్రమకు వారు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మనం చూసుకుందాం. ఇప్పుడు మనము అది శారయి దాన్ని అప్పుడు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తామా. దేవుడు ఒక అద్భుతాన్ని హాగరు విషయంలో చేస్తే హాగరు శారయి ఎలాగ కనిపిస్తుందంట, నీచమైనదిగా కనిపిస్తుందంట. అది మనము మొదటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసాం. నీచమైనదిగా కనపడింది. హన్నా జీవితంలో కూడా, హన్నా పెనిన్నా విషయంలో కూడా అది మాటి మాటికి ఆమెను కోపము పుట్టించుతూ వచ్చాను. వైరియపు పెనిన్నా అని వ్రాయబడి ఉంది కదా. అన్నా కూడా తన వైరి అయిన పెనిన్నా చాలా చాలా విసిగిస్తా ఉంది. ఇక్కడ కూడా శారయిని విసిగిస్తుంది హాగరు. అందుకనే ఆమె శ్రమ పెట్టినందున అని వ్రాయబడి ఉంది అక్కడ. శారయి హాగరుని శ్రమ పెట్టినందున ఆమె దూరముగా పారిపోవడానికి నిశ్చయం చేస్తుంది, పారిపోతుంది. ఇక్కడ కూడా ఇంకోటి మాట కూడా చదువుదాం. నీచమైన దాన్ని ఎదురు కాబట్టి అబ్రహాము చెప్పింది, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయము. అప్పుడు ఆయన దగ్గరికి పంపినప్పుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు మరలా ఈ దాసి ఇలాగ చేస్తుంది, నేను దాని దృష్టికి నీచమైంది అన్నప్పుడు ఆ విషయంలో కూడా నీ దాసి నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్లు చేయమని 2 సార్లు కూడా ఆయన తప్పించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏదేమైనా అప్పుడు ఇక అబ్రహాము ఇప్పుడు ఇక్కడ 7వ వచనంలో శారయి 6వ వచనం, శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయేటట్టుగా శ్రమ పెట్టింది. ఎంత విసిగించిందో శారయి హాగర్ని, ఎంతగా బాధ పెట్టిందో, ఎంతగా శ్రమ పెట్టిందో. ఈ యొక్క బాధను నేను తట్టుకోలేను అనుకుని ఆ గర్భంతో ఉన్నటువంటి హాగరు బయలుదేరి పారిపోతుంది. ఎప్పుడు ఏ సమయంలో పారిపోతుందమ్మా, అది కూడా మనం కొంత జ్ఞాపకాన్ని తెచ్చుకున్నాం. ఒక దాసి ఒక యజమానురాల దగ్గర నుంచి బయటికి వెళ్ళాలంటే ఏ సమయము? అందరూ పడుకున్న సమయం. పగలు పండుకున్నారా, రాత్రిపూట పండుకున్నారా, సాయంకాలం వేళ అయిందా, ఆ సమయంలో పారిపోవడానికి నిశ్చయం చేసుకొని, ఒక్కటే కదా గర్భంలో శిశువు ఉన్నాడు, ఆమె ఒక్కటే పారిపోవడానికి ఎక్కడికి వెళ్తుంది? ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడే కదా తన బంధువులు, స్వజనులు, రక్త సంబంధికులు ఉండేది. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి చాలా దూరము. కనాను దేశాన్ని నుంచి ఐగుప్తు దేశానికి చాలా దూరం. మనము బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి చాలా దగ్గర. అప్పుడు మనం ఆ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు అబ్రహాము వలె నేను కాదు, అబ్రహాం చాలా దూరం కరువు అని ఐగుప్తుకు వెళ్ళాడు, కానీ మేము దగ్గరలోనే ఉండాము. ఈ మైదానం దాటితే మోయాబు దేశం వస్తుంది, మరలా వెంటనే కరువు తీరిన తర్వాత మరలా బెత్లెహేముకి వస్తామని నయోమి భర్త ఎలిమెలకు వాళ్ళిద్దరి పిల్లలు కూడా అనుకున్నారు, కానీ జరగవలసిన నష్టాన్ని అనుభవించేశారు. అలాగూ ఇక్కడ కూడా ఈమె వెళ్ళిపోతుంది, పారిపోతుంది. అయితే పారిపోయినప్పుడు దేవుడు చూస్తున్నాడు. మన మార్గాలు తెలుసు, మన ఆలోచనలు తెలుసు, ఏ మార్గాన మనం వెళుతున్నాం. దేవుడు ఏర్పరిచిన మార్గం ఒకటి, కానీ మన మార్గం వేరుగుంటది. హాగరు అదే, ఆమె మార్గాన్ని ఏర్పరుచుకుంది. కానీ మార్గ మధ్యంలో ఆమె యొక్క భద్రత, ఆమె యొక్క శరీరంలో, ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుని గురించి ఆయన కన్నులు ఆమె తట్టు చూచాయంట. ఆయన కన్నులు హాగరు తట్టు చూచాయి, దేవుని కన్నులు. అందుకని ఆమె విషయమై భద్రత కొరకు, రక్షణ కొరకు, క్షేమం కొరకు, సంరక్షణ కొరకు ఆ దూతని దేవుడు పంపించాడు. మనం ఇప్పుడు వాక్య భాగానికి వద్దామమ్మా.
8వ వచనములో శారయి దాసివైన హాగరు ఎక్కడ నువ్వు వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినందుకు అది నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోతున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని చెప్పాను. మరియు ఇక్కడ నుంచి మన వాక్య భాగం అమ్మ 10వ వచనం నుంచి, ఆమె చేతి కింద నువ్వు వెళ్ళు, ఆమెకు అణిగి ఉండు, అణిగిమెణిగి ఉండు, విధేయురాలుగా ఉండు, ఆమె చేతి క్రింద ఉండు, నువ్వు తిరిగి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళు. తిరిగి నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము కూడా తిరిగి వచ్చిన నయోమిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. తిరిగి వచ్చిన నయోమిని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము భార్య అయిన శారయి నాకు యెహోవా పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు, నీవు నా యజమాని దగ్గరికి వెళ్ళుము అని చెప్పినప్పుడు ఈ నయోమి కూడా సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగు చేశాను అన్నది. దేవుని మీద ఒక చిన్న సనుగులు అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఎన్నడూ కూడా దేవుని పిల్లలకు విచారమునైనా, నరులకు విచారమునైనా, కష్టమునైనా, దుఃఖమునైనా కలిగించడంట. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉండాలని, ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి ఆనందంగా మనం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా సహవాసానికి రమ్మని, నాతో సాంగత్యానికి రమ్మని, నాతో కలిసి ఉండమని, నా మాటలు వినండి, నేను చెప్పు ఉపదేశాన్ని ఆలకించండి, నా బోధన వినండి. ఇవి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది. కానీ మనం ఎలా ఉంటున్నామంటే మనం ఇష్టానుసారంగా మనము ఉంటున్నాము. ఎన్నో తప్పులు, పొరపాట్లు, తొందరపాట్లు చేస్తున్నాం కాబట్టి కొన్ని శ్రమలు మనకు దేవుడు అనుమతిస్తున్నాడు. ఇంకా అప్పుడు ఈ ఎన్ని చేతి క్రింద అణిగి ఉండమని చెప్పిన తర్వాత యెహోవా దూత కొన్ని మాటలు, మంచి మాటలు అంటామా, వాగ్దానాలన్నా అంటామా, నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చెప్పిన స్థలానికి, నీ యజమానురాలు దగ్గర అణిగి ఉండు, నేను నీకు కొన్ని సలహాలు ఇస్తాను, కొన్ని వాగ్దానాలు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు అక్కడికి వెళ్ళు, తిరిగు, నేను ఆశీర్వదిస్తాను, వాగ్దానాలు ఇస్తాను, దీవెనలు ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుని దూత, యెహోవా దూత అని వ్రాయబడి ఉంది. ఆ యెహోవా దూత ఎవరెవరికి ప్రత్యక్షమైందమ్మా? ఆది కాండంలో ఇసాకుని దేవునికి బలిగా అర్పించే సమయంలో యెహోవా దూత ప్రత్యక్షమై అని వ్రాయబడి ఉంది అక్కడ. అబ్రహాం విషయంలో ఆది కాండం 22వ అధ్యాయం, అవన్నీ చదవడానికి సమయం లేదు, 11వ వచనంలో ఉంది. ఆ తర్వాత మోషేకు ప్రత్యక్షమైనాడు దేవుని దూత నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో. ఆ తర్వాత సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనంలో బిలాము ఇశ్రాయేలుని దీవించాలని ఎవరు బారాకు ఇశ్రాయేలుని శపించమని పోతుంటే చెప్పి, ఇంత బంగారిస్తాను, ఇంచెడు బంగారిస్తాను, ఆ ఇశ్రాయేలుని శపించును అంటే, దేవుడు నాకు సెలవేయకపోతే నేను ఏమి శపించగలను, దేవుడు నన్ను శపించమని చెప్పలేదే అని బిలాం అన్నప్పుడు, అప్పుడు మాటి మాటికి దేవుని దూత ప్రత్యక్షమై దారికి అడ్డంగా నిలబడుతున్నా కూడా ఆ గాడిద మీద ఎక్కినటువంటి బిలాము కొట్టి దానిని ముందుకు నెడుతున్నప్పుడు యెహోవాతో ప్రత్యక్షమైంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో రాయబడింది. ఆ తర్వాత కడపటిగా ఆ అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 22వ వచనంలో పేతురు కూడా చెరసాల వేయబడినప్పుడు అక్కడ ప్రభువు దూత అన్నాడు, ఇక్కడ యెహోవా దూత అన్నారు. ఆది కాండంలో అక్కడ పేతురు దగ్గర ప్రభువు దూత అని వ్రాయబడింది. కాబట్టి అనేక సందర్భాల్లో మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనం కష్టదశలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుని వాక్కులు, ఇప్పుడు మనకు దేవుని వాక్కులు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నాయి ఎవరన్నా అంటే ఫలాని కీర్తన చదవండి అని చెప్తారు. కీర్తనలు మన వ్యక్తిగతమైన జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి కనుక దావీదు శ్రమలలో రాసినటువంటి కీర్తనలు మనకు కూడా శ్రమలలో ఉన్నప్పుడు మనకు ఆదరణ కలిగించే కీర్తనలు అవి. అందుకని చదువుకుంటాం మనం. ఇంకా కూడా అనేకమైనటువంటి సందర్భాలలో మన విశ్వాసము బలహీనం పడినప్పుడు, మనకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని, దేవుడు వాక్కును పంపి అనేకమైన యుద్ధాలను కూడా హిజ్కియా కాలంలో జరిగింది. ఆయన ఒక ఉత్తరాన్ని రాస్తే అషూరు రాజు ఆ ఉత్తరాన్ని తీసుకుని యెహోవా మందిరానికి వెళ్ళి విప్పి పరచి ప్రార్థన చేసి కన్నీరు కార్చే ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాక్కు ఇచ్చాడు. వారికి వారే వాళ్ళు ఒక అలజడి పెట్టి
వారికి వారే సంహరించుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. ఇది యెషయా గ్రంథంలో ఉంది, దినవృత్తాంతాల గ్రంథంలో కూడా, రాజుల గ్రంథంలో కూడా ఆ వాక్య భాగాన్ని రాస్తున్నారు. కాబట్టి ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు యెహోవా దూత మనకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఇప్పుడైతే ఈ కాలంలో మనకు దేవుని వాక్కులు మనకున్నాయి. దేవుని వాక్యాల చేత మనం మనకున్నటువంటి సమస్యలను తీర్చుకొని దైవికంగా సంతోషంగా మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆ తర్వాత కూడా చూద్దామమ్మా. ఇక్కడ ఈ ఈ వాగ్దానాలు ఎలాగున్నాయంటే, మొదటిగా నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేసేదను. మొదటి వాగ్దానం అది ఆగరకు దేవుడిచ్చినటువంటి, దేవుని దూత మాట్లాడుతున్నటువంటి, ప్రత్యక్షంగా దేవుని దూత ఆ హాగరుతో మాట్లాడుతుంది. అంతవరకు ఏ స్త్రీతో మాట్లాడినట్టుకు లేదు. మొట్టమొదటి స్త్రీ హాగరే. దేవుని దూత ఆమె కనపడే ఆమెతో సంభాషించినటువంటి సంభాషణ, దేవుని ప్రత్యక్షతను చూచినటువంటి హాగరు అని ఆమె ఏం చెప్పింది? నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదని అన్నది. రెండవదిగా లెక్కింప వీలు లేనంతగా విస్తారంగా నేను వారిని విస్తరింప చేసేదను అన్నాడు. సంతానాన్ని నిశ్చయంగా విస్తరింప చేశాను, విస్తారంగా చేసేదను, వీలు లేనంతగా విస్తరింప చేసేదను. ఆ తర్వాత నీ మొర యెహోవా నీ మొర వినెను. ఆయన ఎవరు మొర విన్నానంట? హాగరు మొర విన్నానంట. ఆ అరణ్యంలో వెళ్ళేటప్పుడు మొరపెట్టుకుంటా ఉందేమో ఆ దేవుణ్ణి. వారి యొక్క దేవతలకు కూడా కొన్ని పేర్లు ఉంటాయంట. వారు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు కావచ్చు, వారు చేసే అద్భుతాలను బట్టి వారు ఆ దేవునికి పేర్లు పెడతారంట ఐగుప్తీయులు. అలాగో ఈమె కూడా దేవునికి ఆకాశం ముందున్న ఆ ప్రభువుకి మొరపెట్టుకుంటూ వెళుతుందేమో. ఆయన అంటున్నాడు, నీ యెహోవా నీ మొరను వినెను. ఒకవేళ అబ్రహాము కుటుంబంలో నేర్చుకున్నదేమో ప్రార్థన చేసేది, పనివారు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కదా అబ్రహాము కుటుంబంలో, అలాగో హాగరు కూడా నేర్చుకున్నదేమో. అందుకని ప్రార్థన చేస్తే యెహోవా నీ మొరను వినెను. తర్వాత నీవు గర్భవతి అయి ఉన్నావు. చూడమ్మా ఎన్ని మాటలు ఇక్కడ వచ్చినాయో. మొదటగా నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, రెండవదిగా లెక్కింప వీలు లేనంతగా చేసేదను, మూడవదిగా నీ మొరను యెహోవా విన్నాడు. మన మొరలు దేవుడు వినాలంటే ఆయన సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలంట. అనేకమైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. ఏ ప్రార్థనకి దేవుడు ఆమెను మొరని విన్నాడు, ఎలాగో ప్రార్థన చేసిందో, ఎలాగో మొరపెట్టుకుందో ఇశ్రాయేలీయుల మొరను దేవుడు విన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంది కదమ్మా, 7వ వచనంలో. ఇంకా చూస్తాం, చదువుదాం. నీవు గర్భవతి అయి ఉన్నావు, నీ గర్భంలో శిశువు ఉన్నావు. నీకు ఒక గొప్ప ఆధిక్యత రాబోతుంది అబ్రహాము దగ్గర. ఆ కుటుంబంలో నీవు గర్భవతి అయి ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదు. కుమారుడు పుడతాడు. దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం అది. దేవుడు నీకు స్వాస్థ్యాన్ని ఇవ్వబోతున్నాడు, కుమారుని ఇవ్వబోతున్నాడు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. వాని యొక్క స్వభావాన్ని కూడా దేవుడు చెప్పాడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండడు, విరోధము కలిగినటువంటి వాడు. ఇంకా ఆ తర్వాత ఆఖరిగా తన సహోదరులందరి ఎదుట నివసించును. ఒకవేళ ముందుగానే దేవునికి తెలుసు కదా ఆయన ప్రణాళిక. ఇంకెప్పుడు కూడా అబ్రహాము గర్భమున పుట్టబోవాడే అబ్రహాముకు వారసుడు అవుతాడు, కానీ దాసి వలన పుట్టిన వాళ్ళు వారసులు కారు కనుక ఎప్పటికైనా, ఇప్పుడు కాకపోయినా మరొకసారి అయినా కూడా ఆయన సహోదరుల దగ్గరికి ఆయన వెళ్ళిపోతాడు. ముందుగానే భవిష్యత్తుకి ఎదిగినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆమె భద్రత కొరకు తిరుగానే యజమానురాలి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇప్పుడు భవిష్యత్తును కూడా ప్రభువు చెప్పాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? అడవి గాడిద వంటి మనుష్యుడు ఎక్కడుంటాడు? అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి. అతడు తన సహోదరుల మధ్య నివసించేవాడుగా ఉన్నాడు. ఇన్ని వాగ్దానాలు ఇచ్చిన తర్వాత ఆమె మనసు మార్చుకున్న తర్వాత చూద్దాం, చూడమ్మా చెప్పగా అది
చూచుచున్న 13వ వచనం, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏమని పెట్టింది? అదే వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క గుణగణాలను బట్టి దేవునికి పేర్లు పెట్టుకుంటారంట వాళ్ళు. ఐగుప్తీయులు వారికి చేసిన మేళ్లను బట్టి, వారికి చేసిన ఉపకారాలను బట్టి, వారు ఆ ఉపకారాన్ని, ఆ మేలును బట్టి ఆ దేవుని ఆ సమయంలో వారు ఏ దేవునికి మొదపెట్టుకున్నారో ఆ దేవునికి పేర్లు పెట్టుకుంటారంట. సూర్యదేవుడనో, చంద్రదేవుడనో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారో ఐగుప్తీయులకి ఆ దేవుళ్ళు పేర్లు పెట్టుకున్నట్టుగా అప్పటికి తెలియదు కదా, యెహోవా దేవుని పేరు తెలియదు కదా. నీ పేరేమి అని మనోహ ఆయన భార్య అడిగారు కదా ప్రత్యక్షమైనప్పుడు. మోషే అన్నాడు కదా, నేను పోతున్నాను, ఐగుప్తుకి వెళ్తున్నాను, వారు ఎవరు మీ దేవుడు అంటే నేనేం చెప్పాలంటే ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పమన్నాను కదా. అలాగే ఇక్కడ కూడా ఆయనకి ఒక పేరు పెట్టింది తెలియదు కదా పాపం, ఆఖరికి తెలియలేదు ఏమని పెట్టాలో. ఇప్పుడు అన్ని నన్ను చూస్తున్నావు, నా కష్టాన్ని చూసావు, నా మొరను విన్నావు, నా కన్నీటిని చూసావు, నేను పడిన శ్రమను చూసావు, నా యజమానురాలు శ్రమ పెట్టినందున నేను పారిపోతున్నాను, నన్ను చూచావు అంటుంది. దేవుడు మనల్ని చూస్తున్నాడా? ఆయన కన్నులు ప్రతి స్థలములో ఉంటాయి. యథార్థవంతుల ఎడల ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తా ఉంది. ద్వితీయోపదేశ కాండంలో ఉందా మాట, రెఫరెన్స్ లేకుండా గుర్తురాలు. లోకమంతటా సంచారం చేస్తుందంట. ఎవరి కొరకు? ఆయన యందు భయభక్తులు కల వారి కొరకు. అలాగే ఈమె విషయంలో కూడా యెహోవా చూస్తున్నాడు, యెహోవా చూస్తున్నాడు. అందుకనే నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని. చక్కని మాట, నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితినని ఒక పేరు పెట్టి, చూచుచున్న దేవుడవు నీవే. మన పాటలు కూడా ఉన్నాయి. చూచుచున్న దేవుడు ఆయన, చూచే దేవుడు. అదొక మంచి నామము, దేవునికి పెట్టిన నామము ఆమె. అది ఎన్నడూ ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ మనం ఆ మాటని అలకలసిందే. చూచుచున్న దేవుడు ప్రభు, చూచే దేవుడు ఆయన. కనుక ఇంకా కూడా మనం చూద్దాం, కిందకి వెళ్దాము, సమయం కూడా వస్తా ఉంది. చూచుచున్న దేవుడు నీవే అని పేరుతో తన మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలయనగా నన్ను చూచిన వాణిని నేనిక్కడ చూచితిని కదా అని అనుకొనేను. ఇప్పుడు ఇవన్నీ ఈ మాటలు ఆమె పారిపోయి అరణ్యములో ఒక నీటి బొగ్గ దగ్గర నిలబడి ఇవన్నీ సంభాషణ, తను దేవునితోనూ దేవుని దూత ఆమెతోనూ మాట్లాడిన సంభాషణ. మొట్టమొదటి స్త్రీతో ప్రభువు మాట్లాడిన సంభాషణ ఇది. అవ్వతో మాట్లాడాడు కానీ అంత వివరంగా కాదు, ఆమెను గద్దించడానికే మాట్లాడాడు. అవ్వని ఏమన్నాడు? నువ్వు చేసిన పని ఏమిటి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి భయపడి ఆదామా ఎక్కడ దాక్కున్నావు అని ఆదాముని అడిగినప్పుడు వారిద్దరు కూడా దాక్కున్నారు భయపడి, దేవునికి ఎదురు రాకుండా. కానీ ఈమె అది కాదు, దేవునితో మాట్లాడుతుంది. దేవుడు ఆమెను చూశాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమెకు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పది కదమ్మా. ఆ హాగరు హెబ్రీయుల ఆ కుటుంబంలో శారయి హాగరు దగ్గర ఆ పరిచర్యలో దాసురాలుగా ఎంతగా వారికి ఇద్దరికి భార్యాభర్తలకి పరిచర్య చేసిందో, వంటల్లో కావచ్చు, మాటల్లో కావచ్చు, వారి యొక్క కుటుంబ జీవితంలో ఎంతగా వారిని ఆమె ఆదుకొని, లేకపోతే ఆమెకు సేవ చేసిందో, ఎంత నమ్మకంగా ఉండిందో వారి దగ్గర, దాన్ని బట్టి ప్రభు ఒకవేళ ఆమెకు మంచి దేవుని వాగ్దానం. అదే ఆ విషయంలోనే అన్యులైనా ఇశ్రాయేలీలైనా ఆయనకు ఒకే ప్రేమ ఉంది. మనమైనా ఇశ్రాయేలీలైనా ఒకే ప్రేమ ఉంది. అందుకని అందరి కొరకు, మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి మనుష్య కుమారుడుగా దిగి రావలసి వచ్చింది. కనుకనే ఆ గొప్ప కార్యాన్ని, ఆ శిలువ కార్యాన్ని చేసి మనందరికీ రక్షణని ప్రసాదించాడు. నమ్మిన మనము ధన్యులమైనాం, ధన్యకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాం. నిత్యము ఆయనతో, ఆయన వారసులంగా పరలోక రాజ్యంలో వారసులంగా, ఆ స్వాస్థ్యమునకు మనం వారసులంగా చేయబడ్డాం. దేవునికి స్తోత్రాలు. ఈ గొప్ప అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంకా చూద్దామమ్మా.
చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బయేర్ లహాయిరోయి అను పేరు పెట్టెను. ఇక్కడ 2 పేర్లు ఆమె పెట్టింది. ఒక పేరేందో హాగరు దేవునికి పెట్టిన పేరు చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. రెండవ పేరు బయార్ లహాయిరోయి అని నీటి బుగ్గకు కూడా పెట్టింది. అదే సాక్షార్థమైన బావి అని తర్వాత యెహోషువ గ్రంథము ఆది కాండంలో అక్కడక్కడ రాయబడి ఉంది. అంటే బయేర్షెబా అని సాక్షార్థమైన బావి అని అర్థం వచ్చేటట్టుగా ఆమె ఆ బావికి కూడా పేరు పెట్టింది. ఆ నీటి బుగ్గకి పేరు పెట్టింది. బావి దగ్గర చేరింది. బావి దగ్గర చేరిన స్త్రీలను గురించి ఒకసారి నేను కూడా చెప్పినట్టు గుర్తుందమ్మా, మరి మీకు గుర్తుందో లేదో కానీ ఆగరని చూపించాము. తర్వాత సిప్పోరాని నేను ధ్యానం చేశాను, మరి ఒక వేరే ఛానల్లో కూడా మాట్లాడినట్టుగా ఉన్నారు. సిప్పోరా కూడా బావి దగ్గర ఉంది, రిబ్కా బావి దగ్గర ఉంది, రాహేలు బావి దగ్గర ఉంది. అంటే బావి దగ్గర ఉన్నటువంటి స్త్రీలు, మరి సమరయ స్త్రీ కూడా బావి దగ్గర ఉంది. ఎంతో మంది స్త్రీలు బావి దగ్గర ప్రభు యొక్క కృపను కనుగొన్నారు. ఒక మంచి పరిస్థితులు వారికి సంభవించాయి. వారందరికీ కూడా బావి దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీలకి, కన్యకలు అందరికి కూడా ఒక మంచి అనుభవం వచ్చింది. ఆ నీటి బుగ్గ దగ్గర దేవుని వాక్యము, నీరు అంటే దేవుని వాక్యము, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆ బుగ్గ దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ కాసేపు మనం సేద తీరినప్పుడు ఆ గొప్ప దీవెనలు దేవుడు మనకు ఇచ్చేవాడు. అవి కాకుండా వేరే స్థలానికి వెళ్ళినప్పుడు మనకు అవి ఏమీ రావు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆ నీటిని మనము తీసుకున్నప్పుడు, వాక్యం అనే నీరు మన హృదయాల్ని తడిపినప్పుడు, మన ఆత్మలను తడిపినప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదమ్మా. చెప్పిన వాక్య భాగాన్ని నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తాం. చాలా సంతోషం ఆ మాట కదా. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయాలంట. నీరు కట్టాలి, అది ఫలభరితంగా కూడా ఉండాలి. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆగరు ఆ బావి దగ్గరకు వచ్చింది, నీటి బుగ్గ దగ్గరకు వచ్చింది. దానికి బయేర్ లహాయిరోయి అని పేరుని నామకరణం చేసింది. దేవునికి ఒక పేరు పెట్టింది, ఆ బావికి ఒక పేరు పెట్టింది. చూద్దాం మళ్ళా. నేను చూచిన దేవుడు నేను చూచితిని అని ఆ నీటి బుగ్గకు ఆ పేరు పెట్టింది. నేను చూచాను, ఈ స్థలంలో నేను చూచాను దేవుణ్ణి. దేవుడు నన్ను ఈ స్థలంలో చూశాడు, నేను ఈ స్థలంలో దేవుణ్ణి చూశాను. నాతో నేను చేసినవన్నీ చెప్పిన ఆ మనిషిని మీరు కూడా చూడడానికి రండి అని సమరయ స్త్రీ ఎలాగూ బావి దగ్గరకు వచ్చి మరలా ఊర్లోకి వెళ్ళిందో, అలాగే ఆమె హృదయంలో కూడా నన్ను చూచిన వాణి నేను ఇక్కడ చూచితిని, నేను చూచిన వాడు మెస్సియా కాడా అని ఆ సమరయ స్త్రీ కూడా మాట్లాడింది కదమ్మా. అలాగే ఇక్కడ హాగరు కూడా నేను చూచిన వాడిని, నన్ను చూచిన వాడు. మొదట ప్రభువు చూచాడు ఆమెను, ఇప్పుడు ఆమె ప్రభువుని, దేవుణ్ణి చూస్తూ ఉంది. ఆ బావికి కూడా ఒక పేరు పెట్టింది, బయేర్ లహాయిరోయి అని పేరు పెట్టింది. ఒక మంచి హెబ్రీ పదం అది. అది సజీవుని బావి, సజీవుడు కనపడిన బావి అని ఒక అర్థం వచ్చేది ఉంది. సాక్షార్థమైన బావి అంటే దేనికి సాక్షార్థమైంది? ఆమెకు ప్రభువుకి సాక్షార్థమైన బావి. మరొక భాగంలో కూడా మరొక అర్థం ఉంది. ఇలాగూ మంచి స్థలంలో దేవుడు ఆమెను సంధించాడు. దేవుడు ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇంకా చూద్దాం చూడమ్మా. ఇప్పుడు ఆమె తిరిగి శారాయి దగ్గర వెళ్ళింది. ఈ మాటలన్నీ మాట్లాడుకున్నారు. యెహోవా దూత హాగరు ఎంత గొప్ప ధన్యురాలమ్మా, దేవునితో మాట్లాడిన ధన్యురాలు. దేవుని దూత ఒక బైబిల్లో ఉంది. అది దేవుని దూత యేసు ప్రభు ముగ్గురు అని ఆది కాండంలో ముగ్గురు మనుషులు ఎండవేళ అబ్రహాము దగ్గర మమ్రే దగ్గర గుడారం వేసుకొని మస్తకి వృక్షం కింద ఆయన కూర్చొని ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర భోజనం చేశారు కదా. వారిలో ఒక దూత కావచ్చు అని ఒక భక్తుడు అన్నారు. ఏమో మరి ఆయనే ఆ ముగ్గురు వచ్చారు కదా అబ్రహాం దగ్గరికి ఎండవేళ 18వ అధ్యాయంలో ఉంది కదమ్మది. వాళ్ళ ఆ ముగ్గురులో ఒకరేమో ఇప్పుడు వచ్చి హాగరు కనిపించింది. ఎంత శ్రేష్టమైన అనుభవం! అబ్రహాము కంటే హాగరుకే ముందు
దేవుని దూత ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇంకా అప్పుడు తిరుగా ఆమె అబ్రహాము శారయి గృహానికి వచ్చింది. అడిగుంటారు కదమ్మా, ఎక్కడికి వెళ్ళావు, ఇంత దూరం ఇంత సమయం ఎక్కడికి వెళ్ళామని దాసి కనపడకపోతే అడిగుంటారు కదా. ఒకవేళ శారాయి అనుకుంటదేమో, నేను శ్రమ పెట్టాను, అది వెళ్ళడమే మంచిదైందిలే, నన్ను హింసిస్తుంది, నన్ను విసిగిస్తుంది అని శ్రమ పెట్టింది, వెళితే మంచిదేలే అనుకుందేమో ఆగరు శారాయి. కానీ దేవుడు ఆగరు గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నెరవేర్చబడాలంటే ఆమె కొంతకాలము ఆ యజమానురాలి దగ్గర అణిగి ఉండాలి, విధేయురాలుగా ఉండాలి. ప్రభు ఈ కార్యాలన్నీ నెరవేర్చేంత వరకు ఆ దాసిగా ఆగరు దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ గృహానికి వచ్చింది, గుడారానికి వచ్చింది. అక్కడ అబ్రహాము శారాయి చూశారు. సరే వచ్చింది, గర్భంతో ఉంది కాబట్టి ఆమెను ఏం అనొద్దులే, పుట్టిన తర్వాత చూద్దాం, కుమారుడు పుట్టిన తర్వాత ఇవన్నీ చెప్పింది కదా. నీ కుమారుడిని కంటావు, ఆ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు, అతడు చాలా బలవంతుడుగా ఉంటాడు, అడవి గాడిద వంటి మనుష్యుడు అతను, అతన్ని సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు, లెక్కించలేనంతగా చేస్తానన్నాడు అని చాలా వాగ్దానాలు ఇచ్చాడు కదా ప్రభు. ఇవన్నిటిని బట్టి ఇవన్నీ చెప్పుందేమో అబ్రహాంకి శారాకి. ఆమెను విషయాలు అడిగారేమో. ఆమె ఇంకొక ప్రశ్న కూడా నాకు జ్ఞాపకానికి వస్తుందమ్మా, పోయినసారి కూడా మనం ధ్యానం చేసుకున్నాము. అప్పుడు యెహోవా దూత తూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని 2 ప్రశ్నలు అడిగితే దానికి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం పోయినసారి. ఏమన్నదమ్మా, నా యజమానురాలైన శారాయి దగ్గర నుంచి నేను పారిపోవచ్చున్నాను అన్నది. ఎందుకు వచ్చింది అది, ఎందుకు తటస్థించింది, విసిగించింది. శారాయిని హాగరు విసిగించింది కనుక నా యజమానురాలి నుంచి నేను పారిపోతున్నాను. ఎక్కడికి పారిపోతున్నావు, ఆ ప్రశ్నకు జవాబు ఉందా? ఎక్కడికి వెళ్ళుచున్నావు? ఈ ప్రశ్నల గురించి కొంతమంది కొన్ని రకాలుగా అన్నారు, కానీ అది నాకు అది సరిగ్గా లేదు నా ఆత్మకి, అది నేను చెప్పలేను కూడా. ఎక్కడికి వెళుతున్నావు, అది మార్గము తెలియకుండా ఎటు పడితే అంటావు. అదే అనేక సార్లు మనం కూడా అలాగనే మార్గాన్ని, దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని తప్పించి నేను వెళ్ళు మార్గము నా యేసుకే తెలియను అని యోబు పలికాడు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అని భక్తుడు యోబు పలుకుతున్నాడు. ఆయనకు తెలుసు ఆయన మార్గం, ప్రతి విషయంలో ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, తన బిడ్డలను చక్కగా పెంచినవాడు, అరుణోదయం లేచి వారి కొరకు దహన బలిని అర్పించిన వాడు, మంచి సాక్ష్యాన్ని పొందినవాడు దేవుని దగ్గర యోబు. ఆయన మార్గం ఆయనకు తెలుసు. ఆయన స్నేహితులు కొంత దారి తప్పించి మాట్లాడిచ్చారు, కానీ ఆయన మార్గం ఆయనకు తెలుసు. అని మన మార్గము దేవునికి తెలుసా? మనం ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మనల్ని గురించి మనము దేవునికి లెక్క చెప్పగలమా? సరైన మార్గంలో మనుషుని ఆలోచనలు అనేకములుగా పుట్టును, తుదుకు అవి మరణమునకు దారితీయను అన్నారు సామెతల గ్రంథంలో. కానీ అలాంటి మార్గాలు మనకు కాదు, కానీ మనకు ఏర్పరిచిన నీవు చక్కగా నడిచెదవు, నేను నీకు ఏర్పరిచిన మార్గంలో కుడికి ఎడమకు తొలగకుండా చక్కగా ప్రవర్తించడం అని యెహోషువను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా నడుస్తావు, నేను ఏర్పరిచిన మార్గంలో కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా మనకు మార్గాన్ని దేవుడు ఏర్పరిచారంట. ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. వేరే మార్గంలో పోయినప్పుడు అనేకమైనటువంటి చిక్కులు, సమస్యలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇంక చూడము, అది ఆ ప్రశ్నకి దూత అడిగిన ఆ ప్రశ్నకి, నేను శారాయి దగ్గర నుంచి, నేను నా యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నానని, ఎక్కడికి వెళుతున్నామంటే తెలియకనే ప్రయాణం చేస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో
తెలియలేదు. గర్భంతో ఉంది, అరణ్య మార్గంలో వస్తుంది. అందుకని దేవుడు ఆమెను చూశాడు, ఆమె కష్టాన్ని చూశాడు, ఆమె శ్రమను చూశాడు, ఆమె కన్నీటిని చూశాడు. ఈ సమయంలో, ఈ కాలంలో, ఈ వయసులో గర్భంతో ఉన్నటువంటి యవనస్తురాలు ఎలాగూ ఎక్కడికి వెళ్తాది? ఇప్పుడు పరిస్థితిని బట్టి నువ్వు వెళ్ళి నీ యజమానురాలి దగ్గర ఆమె చేతి క్రింద అణిగి ఉండమన్నారు. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆమెకు ఎట్లా ఉందమ్మా? శారా అబ్రహాము దగ్గర ఆ గుడారంలో ఆలిభాగస్తురాలైంది. దాసురాలుగా ఉన్నటువంటి హెబ్రీయులకి దాసురాలుగా ఉన్నటువంటి ఆగరు ఇప్పుడు పాలిభాగస్తురాలైంది. ఆ మాట నేను రాసుకున్నాను, చాలా చక్కగా నాకు ఇష్టమైంది ఆ మాట. ఇక్కడ కొన్నిసారి రాసినట్టుకున్నాను ఆ మాటను. పాలిభాగస్తురాలైంది. మరలా ఇంకొక మాట కూడా దేవుని దూత ఆమెకు వాగ్దానాలు ఇచ్చి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, ఇంకొక మాట కూడా. అదేంటంటే, నీవు నీ కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. ఇష్మాయేలు అంటే దేవుడు వినును, దేవుడు వినును అని అర్థం వస్తుంది. ఒక పేరును కూడా దేవుడు ఇచ్చాడు. కుమారుని కొంటావు, నువ్వు గర్భవతిగా ఉన్నావు, కుమారుని కంటావు, ఆ కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టు. దేవుడు వినును అనే అర్థం వచ్చేటువంటి పేరు కూడా పెట్టమని చెప్పాడు. మూడవదిగా ఆయన సంరక్షణలో, వారి సంరక్షణ అంటే శారయి అబ్రహాము వారి సంరక్షణలో, వారి గుడారములో 15 సంవత్సరాలు ఇష్మాయేలు పెరిగాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడేమో. తండ్రి దగ్గర ఆయన సంతోషాన్ని గాని, ఆయన విషయాలు కానీ ఆయన తిరిగి పంపించేటప్పుడు తర్వాత భాగంలో చూస్తాం, చాలా మిక్కిలి బాధపడ్డట్టుగా చూస్తాం. 21వ అధ్యాయంలో ఉంది ఆ భాగం. కాబట్టి మనకు ఈ 16వ అధ్యాయంలో 2 భాగాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత 2వ భాగానికి, మనం 3వ భాగానికి వచ్చినప్పుడు 21వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి. అవి కూడా మనం ప్రభు చిత్తం అయితే మనకు సమయం ఉన్నప్పుడు ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఆఖరుగా ఒక్క మార్గాన్ని మనం చదువుకొని 2 రెఫరెన్స్ చెప్తానమ్మా, తర్వాత మనం ముగించుకుందాం. యోబు గ్రంథము, అదే ఆ పాటని నేను వెళ్లే మార్గము నా యేసుకే తెలియను అని పాడుకున్నాం కదా, దాంట్లోనే యోబు గ్రంథము 24వ అధ్యాయము చాలా ఉన్నాయి ఆయన మార్గాల గురించి, కానీ మనకు అవసరమైన 1-2 మాత్రమే నేను రాసుకున్నాను. యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనం తీసిన వాళ్ళు ఉంటే చదవండి. ఆయన వారికి అభయమును తన బలము చేత 23 ఆయన వారికి అభయమును దయచేయును గనుక వారు ఆధారము నొందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. వారు హెచ్చింపబడిన కొందరు మీద తన దృష్టి నుంచును, వారికి అభయమును దయచేయును. దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. ఇప్పుడు హాగరుకి ఇచ్చాడు. ఎన్ని రాసుకున్నారమ్మా మీరు? నేనైతే దాన్ని రాసుకోలేదు, ఎన్ని పాయింట్స్ ఇచ్చాడో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో. ఒకవేళ మీరు రాసుకొని ఉంటే అవి అన్ని వాగ్దానాలు ఆయన అభయం ఇచ్చినట్టుగా ఉంది. ఇలాగు చేస్తాను, నీ కుమారుని ఎలాగ చేస్తాను, నువ్వు వెళ్ళి నీ యజమానురాలి దగ్గర ఉండు, నీ సంరక్షణ కొరకు, నీ భద్రత కొరకు, నీ క్షేమము కొరకు, నీ పరిస్థితుల కొరకు నువ్వు కొంతకాలం అక్కడ ఉండాలి అని పంపించినట్టుగా ఉంది దేవుడు. కాబట్టి ఆయన వారికి అభయమును దయచేయును కనుక వారు ఆధారమునందుదురు. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి ఉంచును. చక్కటి మాట. ఆయన వారి మార్గముల మీద తన దృష్టి, మన మార్గముల మీద ఆయన దృష్టి ఉంది. మనం ఇష్టానుసారంగా వెళ్ళవచ్చు, కానీ మన మార్గాన్ని ఏర్పరచుకొని మనం వెళ్ళవచ్చు, కానీ ఆయన దృష్టి మన మార్గముల మీద ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట కూడా చూద్దామా, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. అక్క, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
ఆయన కన్నులు ఎక్కడున్నాయంట? ప్రతి స్థలంలో ఉంటాయి. అందుకని మనం ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్న భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యథార్థవంతుల కొరకు, నీతిమంతుల కొరకు ఆయన కన్నులు లోకమంతా సంచారం చేస్తున్నాయి. నీతిమంతుల మీద ఆయన కన్నులు ఉన్నాయి అని కూడా మరొక కీర్తన గ్రంథంలో ఉంది. కాబట్టి ఆయన దృష్టి మన మీద ఉంది. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచే దేవుడు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంది? హాగరు మీద ఉంది. ఆయన దృష్టి హాగరు మీద ఉంది. ఆమె యొక్క పరిస్థితిని బట్టి ఆయనకు సంపూర్ణంగా ఆమెకు సహాయం చేయడానికి కొన్ని వాగ్దానాలు ఇచ్చి, అభయం ఇచ్చి, ధైర్యం చెప్పి, ఆయన మార్గాన్ని సరళం చేసి, ఎక్కడ ఉండాలో, ఎక్కడ భద్రత ఉంటుందో అక్కడికి మరలా తిరుగా ప్రభు పంపిస్తున్నాడు. ఇంకా చూడండి, ఇది చదివింది ఎంతమ్మా? 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మనం బలహీనులమైన, భక్తిహీనులమైన, విశ్వాసంలో బలహీనులమైన, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన కన్నులు మాత్రం మనల్ని చూస్తూ ఉంటాయి. ప్రతి స్థలంలో ఉంటాయి. ప్రతి వాణి మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది. మనల్ని చూడలేదా దేవుడు? మన కష్టాలు వినలేదా? మన బాధలు చూడలేదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన చూచే దేవుడు. ఇక్కడ హాగరు పెట్టిన పేరు ఆయన చూచుచున్న దేవుడు. నేను చూచితిని, ఈ స్థలంలో చూచితిని అనే 2 పేర్లు ఆమె దేవునికి పెట్టింది. ఇంకా తర్వాత ఆఖరి వచనాలు చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నామమ్మా. ఆది కాండంలోకి వద్దాం. 16వ అధ్యాయము చదివేసి ప్రార్థన చేస్తున్నాము. 16వ అధ్యాయము అది కాదేశుకును బెరెతుకును మధ్యనున్నది. తరువాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలు అని పేరు పెట్టెను. ఇప్పుడు అబ్రహాము ఏమన్నాడమ్మా? అబ్రహాము ఏం చేశాడు? ఆ కుమారునికి పేరు పెట్టాడు. ఆమె అబ్రహాము కుటుంబంలో ఆలిభాగస్తురాలైంది. దూత ఆజ్ఞ ప్రకారంగా పేరు పెట్టబడింది. ఆ పేరుని ఎవరు పెట్టారు? ఆ పేరు ఎవరు పెట్టారు? అబ్రహాము పెట్టాడు. ఇష్మాయేలుకి ఏ పేరు పెట్టాడు? అబ్రహాము ఇష్మాయేల్ అని పెట్టాడు. దేవుడు వినును, ఆయన మొర వినును అని పేరు పెట్టాడు ఇష్మాయేల్ అని. ఆఖరగా ఆయన సంరక్షణలో 15 సంవత్సరాలు, 14, 15, 16 సంవత్సరాలు కరెక్ట్ గా నాకు తెలియదు కదమ్మా, కానీ 15 సంవత్సరాలనే అనుకుంటున్నాను నేను కూడా కొంచెం ధ్యానం చేసినప్పుడు. ఆ సంరక్షణలో అబ్రహాము శారా సంరక్షణలో పిల్లవాడు పెరిగాడు. అది ఎంతో గొప్ప ధన్యత. మంచి యవన వయసులో వరకు ఇష్మాయేలు అబ్రహాము దగ్గర ఉన్నాడు. అది దీవెనకు అతుర్లు. కానీ పరిస్థితుల్లో మనము అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం, టీవీల్లో, ఫోనుల్లో. ఇవన్నీ ఏది ఏమైనా కూడా ప్రభు చిత్తము, ఆయన ఏర్పాటు ఇశ్రాయేలీయుల పట్ల ఎలాగో దేవుడు నిర్ణయిస్తాడో అలాగూ జరుగుదాలని మనం ప్రార్థన మాత్రం ఆ దేశం కొరకు, క్షేమం కొరకు, భద్రత కొరకు, ప్రపంచ ప్రజల రక్షణ కొరకు మనము చక్కగా మన జీవితంలో ఎక్కువ సమయాన్ని అందరి రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగ ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక, దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రభు చిత్తం